Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఇంద్రా సినిమా తర్వాత అసలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మీకు నెక్స్ట్ ఏ హీరోకి రాస్తారా కథ అని అనుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అల్లు అర్జున్ గారికి మీరు కథ ఎందుకు రాయాల్సి వచ్చింది? అల్లు అర్జున్ గారికి మొట్టమొదటి సినిమా రాసే అవకాశం నాకు రావటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోతో వర్క్ చేయటము, అప్పుడే స్క్రీన్కి పరిచయం అవుతున్న హీరోని మనం కథ రాయటం అనేది, మీరు చూస్తూ ఉంటారు పెద్ద హీరోల సినిమాలు, నందమూరి బాలకృష్ణ గారి కానివ్వండి, చిరంజీవి గారి కానివ్వండి, రజనీకాంత్ గారి కానివ్వండి, మీకు యావరేజ్ అయినా కూడా డబ్బు ఒక 60% వచ్చేస్తుంది. ఫ్లాప్ అయితే మినిమం 40% వస్తుంది. సో జీరో ఉండదు. కానీ ఒక కొత్త హీరోని పోర్ట్రేట్ చేయటం అంటే అది పూర్తిగా కథ బాగుంటేనే చూస్తారు, లేకపోతే చూడరు. మినిమం గ్యారంటీ కూడా ఉండదు అని నాకు ఛాలెంజ్గా తీసుకొని, మీ పర్సనల్ ఛాలెంజ్ అది, నా ఇన్నర్ ఛాలెంజ్గా తీసుకొని నాకు తోడుగా నేను తెచ్చుకున్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి సనాతన ధర్మం, ఈ భూమండలానికే తల్లి అయినటువంటి గంగమ్మ తల్లిని లోపలికి తీసుకొచ్చుకొని ఆ తల్లితో ప్రయాణిస్తూ ఆ తల్లి పేరే టైటిల్ పెట్టుకొని ఆ తల్లి ఈ విశ్వాన్నే కాపాడే రక్షకురాలుగా, కాబట్టి ఆ కథలో హీరోయిన్కి వాటర్ వల్ల ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాటర్కి అధిపతి, గొప్పది, పవిత్రమైనది అని మనం మాట్లాడుకునేది గంగమ్మ తల్లి అయినప్పుడు, ఆ గంగమ్మ తల్లి ప్రాణాలు తీయదు, ప్రాణాలు పోస్తుంది, ప్రాణాలని నిలబెడుతుంది, మనుషుల్ని కాపాడుతుంది. మనుషుల్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కాదు, ఈ భూమండలాన్నే కాపాడేదే ఆ గంగమ్మ తల్లి అని చెప్పినటువంటి ఆ కథ, ఆ గంగా తీర్థాన్ని ప్రతి థియేటర్లోకి తీసుకెళ్ళి ఇవ్వటానికి సహకరించినటువంటి నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ అశ్విని దత్ గారు, దాన్ని దర్శకత్వం వహించినటువంటి రాఘవేంద్రరావు గారు, నిజంగా దాంట్లో నటించినటువంటి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో తన తొలి చిత్రం అది అవ్వటం నాకు భాగ్యంగాను, నాకు వరంగాను, నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గంగమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి థియేటర్కి తీసుకొచ్చావన్న సాటిస్ఫాక్షన్. అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా అప్పట్లో థియేటర్లో అందరికీ కూడా మొదటి రోజున ఆ గంగమ్మ తల్లి తీర్థాన్ని కూడా మీరు ఇచ్చారు. తీసుకురావటం అనేది ఈ జన్మకి నాకు ఉండే తీపి జ్ఞాపకాల్లో చాలా ముఖ్యమైనటువంటి జ్ఞాపకం అది. అల్లు అర్జున్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేయటం అన్నది ఇది. ఇప్పుడు మీరు ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, సినిమా పరంగా చూస్తే మీదేమో ఫుల్ మాస్, రాఘవేంద్రరావు గారిది దర్శకత్వంలో ఆయనకంటూ ఒక విభిన్నమైన శైలి ఆయనకుంది. ఈ మాస్ యాటిట్యూడ్ ఇన్ ద ఫిల్మ్ని ఆయన ఏ స్టైల్లో అడాప్ట్ చేసుకొని, గంగోత్రి చూస్తే తిరిగి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక సాఫీగా, ఒక క్లాస్గా, ఒక హాయిగా వెళ్ళిపోయే ఒక కథ, డెఫినెట్లీ చాలా ఎమోషన్స్ దాని చుట్టూరా తిరిగినాయి. అంటే మీ స్టైల్ని ఆయన స్టైల్లో ఎలా అడాప్ట్ చేసుకొని సినిమా బయటకు వచ్చింది? ఒక్క మాటలో అడగాలంటే మీకు రాఘవేంద్రరావు గారికి ఉన్న ఆ చైన్ రిలేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నిటికంటే ప్రధానంగా రాఘవేంద్రరావు గారు మా చిన్న వయసులో మేము చదువుకునేటప్పటి దగ్గర నుంచి కూడా ఆయన చాలా పెద్ద మాస్ డైరెక్టర్. ఆయన క్రియేట్ చేసిన చరిత్రలు ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. అట్లాంటి రాఘవేంద్రరావు గారు నన్ను 3 హీరోలతో కలిపి ఒక కథ రాయమని అడిగారు. యాక్చువల్గా అది మాట్లాడుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు గంగోత్రి వరకు చెప్పేస్తాను. అంత పెద్ద డైరెక్టరు తన 100వ సినిమాని పెండింగ్ పెట్టుకున్నారు. తన 100వ సినిమా చేయాలి. ఆయన నాతో ఏమన్నారంటే, తమిళ్లో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, కేరళలో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, వాళ్ళు కూడా 100వ సినిమా చేసిన వాళ్ళు. తెలుగులోనూ ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, 100వ సినిమా డైరెక్టర్లు చేసిన వాళ్ళు. సో వాళ్ళవి సరిగా ఆడలేదు చిన్ని కృష్ణ, చాలా పెద్ద ఫ్లాప్ అయినాయి. సో నాకు భయంగా ఉంది నా 100వ సినిమా. నాకు చాలా
నర్వస్గా ఉంది అని ముగ్గురు హీరోలతో కథ చేయమని నన్ను అడిగారు. శ్రీ చిరంజీవి గారు, శ్రీ వెంకటేష్ గారు, శ్రీ నాగార్జున గారు. చేసి చెప్పాను ఆయనకి. ఆ టైటిలే త్రివేణి సంగమం. అక్కడ కూడా మన సనాతన ధర్మం ఇప్పుడు మళ్ళీ కుంభమేళ జరిగిన ప్లేస్. 22 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు గారు నాకు ఒక పెద్ద డబ్బు అడ్వాన్స్ ఇచ్చి ఈ మహాకుంభ గురించి ఆ రోజుల్లో నేను రాసినటువంటి కథే త్రివేణి సంగమం. చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారికి. అద్భుతం. ముగ్గురు హీరోలు కలయిక, ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ముగ్గురు కలిసిన తర్వాత చేయబోయే పని అన్నీ చాలా బాగా నచ్చినాయి. అది ఎందుకో మిస్ఫైర్ అయింది. సో మిస్ఫైర్ అయినంత మాత్రాన ఆయన ఏమన్నారంటే నాతో, పర్వాలేదు చిన్ని కృష్ణ, నువ్వు నిమ్మకాయ మీద కథ రాయి, నేను తీసేస్తాను, నువ్వు దేని మీదైనా రాయి, నేను తీస్తాను అన్నారు. అంత పెద్ద దర్శకుడు ఆ మాట అంటే నాకు ఎప్పటి నుంచో అల్లు అర్జున్ నా మనసులో వాళ్ళ ఫ్యామిలీతో నేను చాలా దగ్గరగా ఉండటం కానివ్వండి, లేకపోతే ఇందిరా చేసినప్పుడు దగ్గర నుంచి అరవింద్ గారి ఇంట్లో, అక్కడ చెన్నైలో, ఇక్కడ చిన్నప్పటి నుంచి చూసి పెరగడం, ఇవన్నీ ఎక్కడో అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకుని గంగోత్రి రాయటం జరిగింది. కథ ఓకే అయిపోయి చెప్పిన తర్వాత హీరోని నేనే రివీల్ చేసి నేనే డైరెక్టర్ గారికి నా కూతురు పల్లవి నాయుడు పుట్టినరోజు తాజ్ బంజారా హోటల్లో గ్రాండియర్గా సెలబ్రేట్ చేసి అక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, పరచూరి బ్రదర్స్, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు అందరి సమక్షంలో ఆ హోటల్లో కింద నా రూమ్లో అల్లు అర్జున్ని 414లో పెట్టి ఎవరు హీరో అన్న క్యూరియాసిటీని బ్రేక్ చేసిన రోజు. ఎవరో ఎందుకండి, మన అరవింద్ గారు అబ్బాయి అర్జున్ని పరిచయం చేద్దామని నేను పిలిచి పరిచయం చేస్తే ఆ తర్వాత చీర్స్ జరిగింది. ఆ తర్వాత పెద్ద గ్రాండియర్గా పెద్ద సెలబ్రేషన్ జరిగిందనమాట. అది నాకు నా జీవితంలో ఎప్పటికీ మరుపురాని ఒక సంఘటన, ఇన్సిడెంట్. నా పెద్ద కూతురు పల్లవి నాయుడు పుట్టినరోజున అల్లు అర్జున్ని హీరోగా రాఘవేంద్రరావు గారికి పెట్టి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదింపజేసి ఆ తర్వాత పార్టీ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు లాంచ్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ గారు ఇవాళ రోజున ఈజ్ అ పాన్ ఇండియా స్టార్, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఒక హీరో. ఆయన డెడికేషను, ఆయన డిటర్మినేషను, ఆయన హార్డ్ వర్క్, ఇవన్నీ ఆయన సక్సెస్ గురించి మాట్లాడతాయి. అలాంటి ఒక స్టార్ని మీరు లాంచ్ చేయడం, ఇవాళ రోజున ఆయన కెరియర్లో అంత ఉన్నతమైన స్థానం, ఆయన ఎదుగుదలని చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే ఫస్ట్ రోజుకి ఇవాళ రోజుకి మీరే ఉన్నారు ఆయన జర్నీలో కంపేర్ చేసుకొని చూడడానికి. హౌ డు యూ అనలైజ్ దట్? అల్లు అర్జున్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కంటే ఒక వాక్యంలో చెప్తాం. తను ఫిక్స్ చేసిన గోల్ రీచ్ కావటం కోసం ఎంత కష్టమైనా పడే మనస్తత్వం, నిరంతర నటన వ్యవసాయదారుడు అతను. ఇంత బాగా చెప్పారు. నటన మీద వ్యవసాయం చేస్తాడు నిరంతరం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ది బెస్ట్ పర్సనాలిటీస్, ది బెస్ట్ క్రియేటర్స్ ఎవరో తెలుసుకొని అదంతా మనసులో నిగూఢంగా పెట్టుకొని అతనికి ఉన్నటువంటి టాలెంట్ని, దర్శకత్వ టాలెంట్ని, రచనా టాలెంట్ని, సంగీత టాలెంట్ని, డిఎస్పి గారిని తను గట్టిగా మానసికమైనటువంటి బంధం వేసి రెమ్యునరేషన్ ఇచ్చే డైరెక్టరు, రెమ్యునరేషన్ ఇచ్చే రైటరు, రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మనసు పెట్టి చేసే రచయిత, మనసు పెట్టి తీసే దర్శకుడు, మనసు పెట్టి చేసే సంగీత దర్శకుడు, మనసు పెట్టి సినిమా తీసే నిర్మాత, ఎంత ఖర్చైనా పర్లేదు అనేవాడే ఈ భూమి మీద అల్లు అర్జున్కి పరిచయమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రచయిత, అద్భుతమైనటువంటి దర్శకుడు, అద్భుతమైనటువంటి హ్యుమానిటీ గల వ్యక్తి సుకుమార్. దర్శకుడు సుకుమార్, రచయిత సుకుమార్. ఈ సుకుమార్ గారు రాత్రింబగళ్ళు 10 గంటలు అల్లు అర్జున్ గారు కష్టపడితే 20 గంటలు సుకుమార్ గారు కష్టపడితేనే ఆ ప్రొడక్ట్ వస్తుంది,
ఆ అవార్డులు వస్తాయి, ఆ రివార్డులు వస్తాయి, ఆ డబ్బు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక రచయితగా నేను ఇంకొక విషయం ఏంటంటే, నరసింహనాయుడు నాతో పాటు కలిసి వర్క్ చేశాడు సుకుమార్. సో అది యావత్ ప్రపంచానికి తెలియదు. ఫస్ట్ టైం తెలుస్తుంది, వింటున్నాను అసలు. చెప్తున్నాను. సో అక్కడ నాకు ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరు కలయిక, నేను ఎలా చెప్పాలి, అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా నేను రాసి నాతో పాటు వర్క్ చేసి, నా అసిస్టెంట్ నాతో పాటు వర్క్ చేసి నాకే ఎన్నో నేర్పించినటువంటి సుకుమార్ అంటాను. శిష్యుడి దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు కదా, అట్లా శిష్యుడి దగ్గర నుంచి కూడా నేర్చుకున్న గురువు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి ఇవాళ ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే, చిన్నవాళ్ళు కాబట్టి నాకంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వాళ్ళిద్దరు కాంబినేషను వెళ్ళటం తథ్యం, తథాస్తు తథాస్తు. అంటే పర్సనల్గా మీరు అర్జున్ గారిని ఎంత అభిమానిస్తారో, ప్రేమిస్తారో అర్థమవుతున్నాయి మీ మాటల్లో. బన్నీ గారి అరెస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టాలీవుడ్లో ఎవరైనా మాట్లాడతారా అని వెయిట్ చేసిన టైంలో కేవలం మీరొక్కరే గొంతెత్తి మాట్లాడారు. ప్రేమ ఉంది కాబట్టి బాధ్యతగా దీన్ని మేము చూడాలా, లేకపోతే మీకంత ధైర్యం ఏంటి? ఎవరూ మాట్లాడలేదు, చిన్ని కృష్ణ గారు మాత్రమే ఎందుకు మాట్లాడారు, ఆ తెగింపేంటి ఆయనలో అని అనుకోవాలా? ఆ ధైర్యం నా సనాతన ధర్మం నుంచి పుట్టుకొస్తుంది. సనాతన ధర్మం ఈ భూమి మీద ఏ జాతికి, ఏ దేశానికి, ఎవ్వరికీ భయపడదు. దానికి మనకి నిలువెత్తు సాక్ష్యమే భగవత్ స్వరూపుడు, కాశీ విశ్వనాథుడు మళ్ళీ పుట్టాడు అన్నటువంటి నరేంద్ర మోడీ గారే మనకి ఉదాహరణ. యావత్ ప్రపంచం తన వంక చూపించుకుంటూ ఒక్క వ్యాపార లైసెన్స్ లేకుండా ఒక్క టీ స్టాలు నడిపినటువంటి ఒక వ్యక్తి యావత్ విశ్వానికి కూడా మంచి మానవత్వం, ధర్మం అనేవి చెప్పటానికి పూనుకున్నాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి అని ప్రపంచం ఆలోచించింది. సో ధర్మాత్ముడికి ధైర్యం కొత్తగా తెచ్చుకోవాల్సిన పని లేదు, అది ఇన్బిల్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికైనా, నరేంద్ర మోడీ గారికైనా అది